బట్టి ప్రభు నాయన అయ్యా సాంబాబుని మీరు జ్ఞాపకం చేసుకొని ఇచ్చిన నాయన కుమార్తె తల్లి నాయన అయ్యా విజయాన్ని బట్టి ప్రార్థిస్తున్నావు నాయన నీకే స్తోత్రాలు అయ్యా అయ్యా బిడ్డ తల్లి నాయన మరి వివాహం తల్లి నాయన మీరు నాయన అనాది కాలంలోనే ఆదాము అవ్వకు నాయన మీరు వివాహం చేసి ఉన్నారు అయ్యా యేసయ్యా ఈ సంకల్పం తల్లి భూమి మీద నెరవేర్చబడాలని ప్రభు నాయన అయ్యా మీరు నిర్మించింది ప్రభు ఇది నాయన కనుక నా తండ్రి బిడ్డకి ఇచ్చిన మాట మరి యవన కాలంలోకి వచ్చి ఉండగా వివాహ సమయంలోకి వచ్చి ఉండగా ప్రభు నాయన అయ్యా తల్లిదండ్రులు తండ్రి నాయన వారికి బిడ్డలకు వివాహాలు చేసుకోనండి పెళ్లిళ్ళు చేయండి మరి నాట్లండి గృహాలు కట్టుకొని నిర్మించుకోండి భూమిని నిర్మించండి అభివృద్ధి పరచండి విస్తరింపజేయండి అన్నావు నాయన యేసయ్యా ఆ రీతిగా బిడ్డకు తండ్రి నాయన మరి వివాహాలు వచ్చి ఉండగా తల్లిదండ్రులుగా ఆలోచన చేసి ఉన్నారయ్యా బిడ్డకి వివాహం చేయాలని అది నీ దృష్టికి మంచిది ప్రభు నాయన అది మంచిది అన్నావయ్యా యేసయ్యా కనుక నాయన నీ బిడ్డకి ఈ రీతిగా నాయన అయ్యా నువ్వు ఏర్పాటు చేసిన వివాహం తండ్రి ప్రభు నాయన అయ్యా వాతావరణ విషయంలో ప్రతి విషయంలో ప్రభు ఇప్పటి వరకు నీ కృపా నీ కాపుదలని సన్నిధి తోడుగా ఉంచుకుంటూ వచ్చారయ్యా మరి ఈ రోజు తండ్రి వివాహం నాయన మరి ఆనాడు పెద్దల చేత నాయన దైవజనుల చేత సిద్ధపరిచారు స్థిరపరిచారు ఈ రోజున మరి వివాహం జరుగు అంతవరకు కూడా ప్రభు నాయన నీ కృపా నీ కాపుదలు దయచేయండి ఇంతవరకు తండ్రి బిడ్డ నాయన పెళ్లి కూతురు చేస్తూ ఉండగా అయ్యా బిడ్డల్ని ఈ కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా బిడ్డను తండ్రి నాయన నీ కృప కలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ అయ్యా ఏ దుష్టుడు అపవాది ఎలాంటి ఆటంకాలు కలగజేయకుండా ఆ శక్తులన్నీ కూడా బంధించి పాతాళం త్రొక్కి వేస్తాను ఆయన వివాహం ముఖ్యంగా ఘనమైనది అన్నావు అన్ని విషయాల్లో వివాహం ఘనమైనది అన్నావు ఈ ఘనమైన వివాహాన్ని ప్రభు ఘనముగా జరిగించుకొని బిడ్డలు ఇరువురిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి నాయన విస్తరింపజేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమేన్ 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 అమ్మ తీసుకోండి రారాదండి ఇంట్లో పెళ్లి చూడండి ఫోటో తీ లాగాగు